మనందరికీ తెలుసండి, మార్కెట్లు ప్రతిరోజు మారిపోతూనే ఉంటాయి. కానీ ట్రేడింగ్ చేయడానికి ఒక్క స్ట్రాటజీ చాలు. ఒక్క స్ట్రాటజీ అయినా ఉండదని చెప్పి మనందరం వెతుకుతూనే ఉంటాం. వీడియోలు చూస్తూనే ఉంటాం. అందులో మీరు ఒకళ్ళేనా? కానీ ఇవాళ నేను చెప్పే విషయం ఒకసారి అర్థం చేసుకోండి. మీరు ఇంట్రాడేలో గానీ, లేదు స్టాక్ మార్కెట్‌లో స్వింగ్ ట్రేడింగ్‌లో గానీ ట్రేడింగ్ చేసి సక్సెస్ అవుదామంటే ఒక్క స్ట్రాటజీ ఉంటే చాలు అనే ఒక భ్రమలోంచి మీరు బయటికి రావాలి. అండ్ ఇదే టైంలో నేను చెప్తున్న మరొక్క మాట ఏంటి అంటే, ఈ ఒక్క వీడియోలో మీకొక మంచి స్ట్రాటజీ చెప్తానండి. బట్ ఈ ఒక్క స్ట్రాటజీ కూడా సరిపోదు. ఈ ఒక్క వీడియోతో ఎవరు కంప్లీట్‌గా సక్సెస్ అవ్వలేరు. స్టాక్ మార్కెట్‌లో మనం సక్సెస్ అవ్వడానికి ఆర్ అట్‌లీస్ట్ ఓకే. నాకు ఇది తెలియడమే కాదు, కొంతవరకు ఎగ్జిక్యూషన్ కూడా చెయ్యగలను అనేలాగా ఇక నుంచి మన ఛానల్‌లో ప్రతి వారం వీడియోలు రాబోతున్నాయండి. మిస్ అవ్వకుండా చూడండి. ఇక మన వీడియోలోకెళ్తే 10,000తో ట్రేడింగ్ చేయడం అనేది ఆషామాషీ విషయం కాదండి. ఇవాల్టి వీడియోలో ఈ చెప్పిన స్ట్రాటజీ నాకు తెలుసు అనుకొని మాత్రం స్కిప్ చేయొద్దండి. మీకు తెలిసిన నేనేం చెప్తున్నానో, నేను ఎలా చెప్తున్నానో ఒకసారి గమనించండి. ఇది కనుక మీరు ఫాలో అయితే సక్సెస్ వస్తోంది, లేదు అట్‌లీస్ట్ మేము ఇంప్రూవ్ అవ్వగలుగుతున్నాము అనే ఆలోచన మీకొచ్చినా కామెంట్ సెక్షన్‌లో మీ సపోర్ట్ చూపించండి. సో, ఈ వీడియో కంప్లీట్ అయ్యే టైంకి స్ట్రాటజీ అందరికి తెలుసండి. బట్ ఎలాగ వాడాలి? మన ప్రాఫిట్‌ని ఎలాగ పెంచుకోవాలి? అలాగే మన క్యాపిటల్‌ని ఎలా కాపాడుకోవాలి? ఇలాగ ప్రతి పాయింట్‌ని టచ్ చేస్తూ ఒక కంప్లీట్ పిక్చర్ అయితే మీకిస్తాను. సో, ఈ వీడియోలో ఇవాళ మనం డిస్కస్ చేసుకుంటున్న 2 స్ట్రాటజీస్ చెప్తానండి. ఒకటి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, 2 ఇన్‌సైడ్ క్యాండిల్ బార్. ఈ 2 పేర్లు వినగానే అబ్బా! ఇంకేముంది మాకు అవన్నీ తెలుసు అనుకుంటారండి. బట్ నిజం చెప్పండి, మీరు ట్రేడింగ్ చేస్తే డబ్బులొచ్చాయా అందులో? ఇవాళ మీకు ట్రేడింగ్ చేస్తే డబ్బులు ఎలా వస్తాయో, ఎలా మీ డబ్బులు కాపాడుకోవాలో ప్రతి విషయం చెప్తానండి. కానీ ఇక్కడ ఈ ట్రేడింగ్ స్ట్రాటజీస్ గురించి మాట్లాడే ముందు, ఎందుకంటే మీ అందరికి తెలుసు. బట్ కొన్ని విషయాలు మీకు అర్థం కావాలండి. సో, అందరికీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అంటే ఏంటో తెలుసండి. నేను కొత్తగా చెప్పక్కర్లేదు. తెలుసనే అనుకుంటున్నాను నేను అందరికీ. సో, మీకు తెలుసు కనుక టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్‌గా పాయింట్‌లోకెళ్తాను. సో, చాలామంది ఏం చేస్తారంటే చార్ట్స్ ఓపెన్ చేసి డైరెక్ట్‌గా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ మెన్షన్ చేస్తుంటారండి. అడ్డగబడ్డ కనిపించిన ప్రతి దగ్గర లైన్స్ గీసేస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. ఈ విధంగా అప్ అండ్ డౌన్స్ కనిపించిన ప్రతి చోట ఏదో ఒక దగ్గర లైన్స్ గీయడానికి ట్రై చేస్తూనే ఉంటారండి. ఇలాగా లైన్స్ డ్రా చెయ్యొద్దు. మరి ఇలా కాకపోతే ఇంకెలా గీయాలి? అండ్ ఇంకొకటండి, ఇప్పుడు మనం ట్రేడింగ్ చేసేది 10,000తో. నిజంగా సపోర్ట్ అండ్ డిస్టెన్స్ ఒక్కటి డ్రా చేసి స్క్రీన్ మీద మనం ట్రేడింగ్ చేసేద్దాం అనుకుంటే వర్కౌట్ అవుతుందా అంటే వర్కౌట్ అవ్వదు. మరి ఎలాగ సార్ అంటే, ఇక్కడ మనం కాంబినేషన్ ఆఫ్ స్ట్రాటజీస్ మాట్లాడాలండి. అందుకే 2 స్ట్రాటజీస్ చెప్తా ఉన్నా. ఇన్‌సైడ్ బార్ అనేది మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కనుక యాడ్ చేయగలిగితే చాలా చాలా పవర్‌ఫుల్ టూల్ కింద మారుతుంది. అది ఎలాగనేది ఇప్పుడు చూద్దాం. సో, ఒకసారి ఇక్కడ మనం డ్రా చేసుకున్నవన్నీ క్లియర్ చేద్దామండి. సో, ఇప్పుడు మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ డ్రా చేయడం వస్తే సరిపోదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక రెసిస్టెన్స్ లైన్ ఆర్ సపోర్ట్ లైన్ అనుకుందామండి. లేదంటే 2 డ్రా చేద్దాం. ఇదొక రెసిస్టెన్స్ లైన్, ఇదొక సపోర్ట్ లైన్. ఓకేనా? సో, ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తున్నది ఒక క్యాండిల్ స్టిక్ అనుకుందామండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక క్యాండిల్ ఈ విధంగా ఒక రెసిస్టెన్స్ లెవెల్ మీదన క్లోజ్ అయితే గమనించండి, క్లోజింగ్ అనేది అంటే క్యాండిల్ టైం అయ్యాక క్లోజింగ్ అనేది కంప్లీట్‌గా మనకి రెసిస్టెన్స్ మీదన ఉండాలండి. ఓకేనా? ఆ తర్వాత మనకి మార్కెట్‌లో మీదకెళ్ళడానికి ప్రయత్నం చేస్తే అప్పుడు మాత్రమే మనం ట్రేడింగ్ చేయడానికి ఈ స్ట్రాటజీ వాడాలండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జాక్ట్‌లీ రివర్స్‌లో ఒకసారి మాట్లాడుకుంటే, ఒకవేళ ఏదైనా ఒక క్యాండిల్ స్టిక్ మనం డ్రా చేసిన సపోర్ట్ లెవెల్ కిందన క్లోజ్ అయిన తర్వాత మాత్రమే డౌన్ సైడ్ ట్రేడింగ్ చేయడానికి ట్రై చేయాలి. సో, ఈ పాయింట్ అర్థమైతేనే నెక్స్ట్ పాయింట్‌కి వెళ్ళండి. లేదు కామెంట్ సెక్షన్‌లో అడగండి సార్, మాకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గురించి కూడా చెప్పండి. లేదు అంటే కంప్లీట్‌గా ఈ కాన్సెప్ట్‌లన్నీ కవర్ చేయండి అని నేను చేస్తానండి. సో, మేజర్‌గా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అంటే అందరికీ తెలుసండి. కానీ డ్రా చేయడంలో చాలామంది తప్పులు డ్రా చేస్తారు. ట్రేడింగ్ అయిపోయిన తర్వాత అప్పుడు రియలైజ్ అవుతారు. అయ్యో! నేను తప్పు గీసేసానే అని చెప్పి. ఎందుకంటే చూడండి, మనం మాట్లాడుకునేది 10,000తో ట్రేడింగ్ చేయడం అండి. ఆషామాషీ విషయం అయితే కాదు. జనరల్‌గా స్టాక్ మార్కెట్‌లో ఉన్నవాళ్ళు, 1, 2 సంవత్సరాలు ఉన్నవాళ్ళు ఎవరైనా 10,000తో ట్రేడింగ్ చేయగలమా అంటే సక్సెస్ అవ్వలేము అని చెప్తారండి. కానీ 10,000తో మీరు ఒకవేళ ట్రేడింగ్ చేసి సక్సెస్ అవ్వలేకపోతే రూ. 1,00,000తో మీరు ఎలా ట్రేడింగ్ చేస్తారు? రూ. 1,00,000 ఉంటే చాలా ఆపర్చునిటీస్ వస్తాయి. అదే 10,000తో అయితే మనకు ఆపర్చునిటీస్ రావు అని చెప్పి చాలా మంది చెప్తుంటారండి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి. మీరు 10,000తో ట్రేడింగ్ చేసి సక్సెస్ అవ్వలేకపోతే రూ. 1,00,000తో చచ్చినా అవ్వలేరండి. ఇది రాసి పెట్టుకోండి ఈ విషయం. మనం మాట్లాడుకునే ప్రతి పాయింట్, మనం వేసే ప్రతి స్టెప్ 100% ఖచ్చితంగా ఉంటేనే మనం ట్రేడింగ్‌లో సక్సెస్ అవుతామండి. లేదంటే మాత్రం దొరికిపోతాం. 10,000తో మనం చూస్ చేసుకునే ఎంట్రీస్ గాని, ఎగ్జిట్స్ గాని 100% మనకి
పక్కగా ఉండాలి. ఏదో ₹1,00,000 ఉన్నాయనుకోండి, పోనీ ఈ ట్రేడ్ కాకపోతే ఇంకో ట్రేడ్ చూడొచ్చు. కానీ ఇక్కడ ఆ అవకాశం ఉండదండి. 100% మనకి ఖచ్చితంగా జరగాలని నమ్మకం రావాలి. సో, సపోర్ట్ లెవెల్స్, రెసిస్టెన్స్ లెవెల్స్ 100% మనం డ్రా చేస్తేనే నెక్స్ట్ స్టెప్‌కెళ్ళండి. లేదంటే వెయిట్ చేయండి. ఓకేనా? సో, ఎప్పుడైతే మనకి ఏదైనా ఒక క్యాండిల్ ఈ రెసిస్టెన్స్ లెవెల్ మీదన క్లోజ్ అయితే గమనించండి. రెసిస్టెన్స్ లెవెల్ మీదన క్యాండిల్ కంపల్సరీగా క్లోజ్ అవ్వాలి. అప్పుడే అప్ సైడ్ ట్రేడింగ్ చేస్తామండి. అలాగే ఏదైనా ఒక క్యాండిల్ మనం డ్రా చేసుకున్న సపోర్ట్ లెవెల్ కిందన క్లోజ్ అయితేనే మనం నెక్స్ట్ డౌన్ సైడ్ ట్రేడింగ్ కోసం చూస్తామండి. ఈ పాయింట్ అర్థమయిన తర్వాతే నెక్స్ట్ పాయింట్‌కి వెళ్ళండి. ఓకేనా? సో, ఇక్కడ చాలా మందికొచ్చే డౌట్, సార్ మీరు డైలీ టైమ్ ఫ్రేమ్‌లో చూపిస్తున్నారు. మనకు రోజు ఆపర్చునిటీస్ రావాలంటే 10,000తో అది కూడా నిఫ్టీలో ఎలాగ ట్రేడింగ్ చేస్తాము? ఇది అసలు జరిగే పనా? ఆప్షన్ బయింగ్ అయితే ఏదో ట్రై చేయగలం గానీ వర్కౌట్ అవుతుందని అడుగుతారండి. ఇక్కడ నేను చెప్పేది కేవలం కాన్సెప్ట్ మాత్రమే. మీరు ఈ కాన్సెప్ట్‌ని ఏ స్టాక్‌లోనైనా అప్లై చేయొచ్చండి. ఓకేనా? సో, నిఫ్టీలో ఒక్కటే మనం ట్రేడింగ్ చేయగలం. బ్యాంక్ నిఫ్టీలో ఒక్కటే మనకు సూటబుల్ అవుతుంది. ఇలాగ మడి కట్టుకొని కూర్చోవద్దండి. స్టాక్ మార్కెట్‌లో వర్సటైల్‌గా మనం ఉండాలి. నిఫ్టీ కాకపోతే బ్యాంక్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ కాకపోతే ఏదో ఒక స్టాక్. మనకి చాలా స్టాక్స్ ఉంటాయండి. ఈ సినారియోస్, ఈ క్రైటీరియా సాటిస్ఫై అయ్యేవి. వీటిని మనం ఖచ్చితంగా ఫాలో అప్ చేసి దాని ప్రకారం ఎందులో సెటప్ బాగా కనిపిస్తుందో దాంట్లో మనం చేయాలి. ఓకే సార్, మాకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ డ్రా చేయడం వచ్చేసింది. క్లియర్‌గా ఒక రెసిస్టెన్స్ లెవెల్ మీదన ఒక క్యాండిల్ క్లోజ్ అయింది. డైలీ చార్ట్‌లోనండి. నేను మళ్ళీ చెప్తున్నా, డైలీ చార్ట్‌లో. సో, డైలీ చార్ట్ ఓపెన్ చేసి సపోర్ట్ లెవెల్స్ డ్రా చేసి ఆ తర్వాత ఆ లెవెల్ మీదన క్యాండిల్ క్లోజ్ అయినా లేదు కిందన క్యాండిల్ క్లోజ్ అయినా నెక్స్ట్ ఏం చేయాలని ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడైతే డైలీ చార్ట్‌లో రెసిస్టెన్స్ మీదన లేదు సపోర్ట్ కిందన క్యాండిల్ క్లోజ్ అవుతుందో ఆ నెక్స్ట్ రోజు మనం ఏం చేయాలండి? లోవర్ టైమ్ ఫ్రేమ్‌లోకి వెళ్ళాలి. అంటే 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లోకి వెళ్ళాలండి. ఓకేనా? ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. మీరు డైలీ టైమ్ ఫ్రేమ్‌లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ డ్రా చేసిన తర్వాత ఆ డైలీ టైమ్ ఫ్రేమ్‌లో క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత నెక్స్ట్ రోజు 15 మినిట్స్ క్యాండిల్స్ ఓపెన్ చేసుకొని, అంటే 15 మినిట్స్ చార్ట్ ఓపెన్ చేసుకొని మనం క్లియర్‌గా ఇన్‌సైడ్ బార్స్ కోసం ట్రై చేయాలండి. ఓకేనా? ఇప్పుడు నేను స్క్రీన్ మీద మీకు చూపించి చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయగలనండి. కానీ ఇక్కడ నా ఉద్దేశం అర్థం చేసుకోండి. ఇది మీరు మీ సొంతంగా చెయ్యాలి. అందువల్ల మీకు నేను చెప్పే పాయింట్ అర్థమైనా కూడా మీరు మీ చార్ట్‌లో చూడగలిగిన తర్వాత మాత్రమే కామెంట్ సెక్షన్‌లో సార్ మేము చూడగలిసాము, లేదు మేము చూడలేదు అని చెప్పండి. ఎందుకంటే నేను చూపిస్తే కళ్ళకి బ్రహ్మాండంగా కనిపిస్తుందండి. కానీ మీరు చేయలేరు. సో, ఎగ్జాంపుల్ నేను చెప్తానండి, గాబరపడొద్దు. బట్ మీరు ట్రై చేయండి ఫస్ట్. ఓకేనా? ఏదో ఒక చార్ట్ తీయండి. డైలీ టైమ్ ఫ్రేమ్‌లో సపోర్ట్ రెసిస్టెన్స్ డ్రా చేయండి. రెసిస్టెన్స్ మీదన గాని, సపోర్ట్ కింద గాని క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత నెక్స్ట్ డే డైలీ టైమ్ ఫ్రేమ్ నుంచి 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లోకి వెళ్ళండి. అక్కడ ఏం జరిగిందో చూడండి. అక్కడ ఏం జరుగుతుందండి? మనకి ఇన్‌సైడ్ బార్ క్యాండిల్ స్టిక్స్ ఫార్మ్ అవ్వాలి. సో, మీకు ఎగ్జాంపుల్ కోసం చూపిస్తున్నానండి. ఇదే చార్ట్‌లో మనం వెర్టికల్‌గా గనుక ఒక లైన్ డ్రా చేసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ లెవెల్ దగ్గర మనం డ్రా చేసుకున్నామండి. ఓకేనా? సో, ఈ లెవెల్ దగ్గర మనకేమైందండి? మనం గీసుకున్న ఈ రెసిస్టెన్స్ లెవెల్ ఆర్ సపోర్ట్ లెవెల్ కిందన మనకి ఈ క్యాండిల్ క్లోజ్ అయింది. అవునా అండి? మీకు కనిపిస్తోంది క్లియర్‌గా, జూమ్ చేస్తాను చూడండి. సో, ఇక్కడ మనకి చాలా క్లియర్‌గా మనం డ్రా చేసుకున్న ఈ లైన్ సపోర్ట్ లెవెల్ కిందన ఈ రెడ్ క్యాండిల్ క్లోజ్ అయిందండి. అప్పుడు ఏం చేయాలి? నెక్స్ట్ రోజు మనం డైలీ టైమ్ ఫ్రేమ్ నుంచి 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌కి వెళ్ళాలండి. ఓకేనా? సో, డైలీ టైమ్ ఫ్రేమ్ నుంచి మనం 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లోకి వెళ్తున్నాం. అండ్ ఈ చార్ట్ ఎక్కడుందో అక్కడి వరకు వెళ్దాం మనం. ఓకేనా అండి? ఈ లెవెల్ మనకు కింద క్లోజ్ అయిందండి. ఓకేనా? సో, నెక్స్ట్ డే మనకేం జరుగుతుందండి? సో, డైలీ టైమ్ ఫ్రేమ్‌లో మనం డ్రా చేసిన క్యాండిల్ లైన్ ఎక్కడండి? డేట్ ఆల్మోస్ట్ జనవరి 9వ తారీఖండి. ఓకేనా? సో, ఆ నెక్స్ట్ మనకేమైందండి? మార్కెట్‌లు ఈ లెవెల్ కింద క్లోజ్ అయిన తర్వాత నెక్స్ట్ మన సపోర్ట్ లెవెల్ కిందనే మార్కెట్ లోపునే అమాంతం కింద పడిపోయాయండి. గమనించారా? కానీ ఇక్కడ మనకేం కావాలి? ఇన్‌సైడ్ బార్స్ కావాలండి. సో, ఫస్ట్ వచ్చిన క్యాండిల్ ఇన్‌సైడ్ బార్ అండి. కొంతమందికి భయం పడుతుంది. సార్ మార్కెట్ ఓపెన్ అవ్వగానే మేము ట్రేడింగ్ చేయలేము, ఇబ్బంది అయిపోతుందని. ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ ఇన్‌సైడ్ బార్ ఎక్కడుందండి? ఆల్మోస్ట్ ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఓకేనా? అండ్ ఇంచుమించుగా 10 గంటల ప్రాంతంలో మనకి ఇన్‌సైడ్ బార్ ఫార్మ్ అయింది. ఈ ఇన్‌సైడ్ బార్‌కి మనం లెవెల్స్ డ్రా చేసుకోవాలి. ఓకేనా అండి? సో, ఇప్పుడు ఈ ఇన్‌సైడ్ బార్‌కి మనం లెవెల్స్ డ్రా చేసుకుంటే, ఓకేనా? ఈ లెవెల్ బ్రేక్‌ఔట్ అనేది మనం ట్రేడింగ్ చేస్తాం. ఇక్కడ అందరూ ఒళ్ళు దగ్గర పెట్టుకొని చూడాల్సింది ఏంటంటే ఇన్‌సైడ్ బార్ బ్రేక్‌ఔట్ ట్రేడింగ్ కాదండి ఇది. ఇది క్లియర్‌గా మనం ట్రెండ్‌ని ఫాలో అవ్వాలి. మనకి ప్రీవియస్‌గా డైలీ చార్ట్‌లో క్యాండిల్ సపోర్ట్ లెవెల్ కిందన క్యాండిల్ క్లోజ్ అయిందండి. అంటే ఇప్పుడు మనకి ఏం చేయాలి?
మనం సపోర్ట్ లెవెల్ కిందనే ట్రేడింగ్ చేయాలి. సపోర్ట్ లెవెల్ కిందన మనకి ఏమవుతుందండి, ఇంకా మార్కెట్ కిందకు వస్తుంది. ఓకేనా. సో ఈ బ్రేక్అవుట్ అనేది మనకి అప్ సైడ్ కాదండి, డౌన్ సైడ్ జరిగింది కనుకే మనం కేవలం డౌన్ సైడ్ మాత్రమే ట్రేడింగ్ చేస్తాం. సపోర్ట్ లెవెల్ కింద మనకి బ్రేక్ డౌన్ జరిగింది. ఆల్మోస్ట్ 10:45 దగ్గర మనకు ఆల్మోస్ట్ జరిగినట్టు కనిపిస్తుందండి. అంటే ఇంచుమించుగా 11 గంటల ప్రాంతం దగ్గర జరిగింది. వన్స్ ఇది జరిగిన తర్వాత మార్కెట్ ఎక్కడి నుంచి అండి, ఆల్మోస్ట్ 25,540 నుంచి ఓ మాదిరిగా మనం తీసుకుంటే 25,480 వరకు కింద పడిందండి. అంటే ఎన్ని పాయింట్స్ పడిందండి కిందకి? 540 నుంచి 480. అంటే మనకి చాలా పెద్ద ఆపర్చునిటీ అండి. ఒకే రోజు 0.5% కాదు, ఈవెన్ 1% కూడా సంపాదించడానికి అవకాశం. సంపాదిస్తారని చెప్పడం నా ఉద్దేశం కాదండి. మోస్ట్ ఇంపార్టెంట్లీ నాకు రోజుకింత కావాలి అని చెప్పి ఇంట్రాడే ట్రేడింగ్ ఎవడైనా చేసినా, స్వింగ్ ట్రేడింగ్ చేసినా వాడు బతకడం కష్టం అండి మార్కెట్లో. డిసిప్లైన్గా ఉండండి. నెలకి ఒక్క స్ట్రాటజీ వచ్చినా, నెలకి 1% వచ్చినా సంవత్సరానికి 12% సంపాదిస్తారండి. అసలు చాలా మంది ఏంటంటే 10,000తోని 50,000తోని లక్ష స్టార్ట్ చేసి నాకు 10,000 వచ్చినా సరిపోవట్లేదు అనుకుంటారు. మీరు బిల్డప్ చేయండి. ఒక 5 సంవత్సరాలు కష్టపడండి. ఏమండి ఉద్యోగం మీకు ఊరికే వస్తుందా? జీవితకాలం పాటు మనకి నెలకి 30,000 40,000తో బతకట్లేదా? అలాంటిది మార్కెట్లో మీకు ఎందుకు సడన్గా డబ్బులు వచ్చేయాలి? ఫస్ట్ వెయిట్ చేయండి. కొన్ని రోజులు డిసిప్లైన్గా ఉండండి. ఆ తర్వాత డబ్బులు ఆటోమేటిక్గా పెరుగుతాయి. పెరిగే వరకు వెయిట్ చేయాలి. వెయిట్ చేయకపోతే మీ చేతిలో బ్రహ్మాస్త్రం ఉన్నా మీరు పిచ్చికి చేతులు చచ్చిపోతారండి. ఓకేనా. ఇది ఖచ్చితంగా జరిగేది మార్కెట్లో. డిసిప్లైన్ ఆల్వేస్ విన్స్. నేను ఎంట్రీస్ ఎగ్జిట్ గురించి మాట్లాడండి, ఈ పాటి మీకు తెలిసే ఉంటుంది. అట్లీస్ట్ నేను చెప్పిన పాయింట్ మీరు అర్థం చేసుకోండి. డైలీ టైం ఫ్రేమ్లో క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత నెక్స్ట్ డే ఇన్సైడ్ బార్ ఫామ్ అయితేనే, అది కూడా ఆ క్యాండిల్ ఏ డైరెక్షన్ లో క్లోజ్ అయిందో, అంటే రెసిస్టెన్స్ మీదనైతే అప్ సైడ్ మాత్రమే చూడాలి. ఒకవేళ సపోర్ట్ కింద క్లోజ్ అయితే సెల్ సైడ్ మాత్రమే చూడాలండి. హోప్ మీ అందరికి ఎంట్రీస్ ఎగ్జిట్స్ ఎలా తీసుకోవాలో తెలుసు అనుకుంటున్నా. అవి కూడా సార్ మాకు క్లారిటీ కావాలి చెప్పండి అంటే నెక్స్ట్ వీడియోస్లో చెప్తానండి. సో కామెంట్ సెక్షన్లో ఈ పాయింట్ మీకు అర్థమైందా, ఇంకా డీప్గా మాట్లాడాలా, ఒకవేళ అర్థమైతే మీరు ఫర్దర్గా ఇంకా ఆపర్చునిటీస్ ఫైండ్ అవుట్ చేయగలిసారా మీరు చూడండి. సో పెద్ద ప్రశ్న సార్, నిఫ్టీలో డైలీ టైం ఫ్రేమ్లో రెసిస్టెన్స్ మీద ఒక క్యాండిల్ క్లోజ్ అవుతుందండి, ఆ తర్వాత మార్కెట్ మీదకి వెళ్ళిపోవచ్చు, అప్పుడు ఏం చేయమంటారు? గమనించండి, ఇది నేను నిఫ్టీలో మీకు ఎగ్జాంపుల్ చెప్పానండి. మీరు ఆల్మోస్ట్ 500 స్టాక్స్ ఉన్నాయి నిఫ్టీ 500లో, 5,000 స్టాక్స్ ఉన్నాయి, అన్ని ట్రేడింగ్ పనికిరావు. బట్ అట్లీస్ట్ టాప్ 100 స్టాక్స్లో, టాప్ 250 స్టాక్స్లో మీరు కనుక చెయ్యగలిగితే ఖచ్చితంగా మనకి ఆపర్చునిటీస్ వస్తూనే ఉంటాయండి. అయితే ఇక్కడ అంతమందికి ఉన్న డౌట్ ఒకటే, సార్ 10,000 పెడుతున్నాం, మాకు వారానికి ఒక ఆపర్చునిటీ వస్తుందా? సార్ 10,000 పెడుతున్నాం, నెలకి కనీసం ఒక 1,000 రూపాయలైనా సంపాదించగలుగుతామా అని. ఫస్ట్ 10,000తో ట్రేడింగ్ చేయడానికి నేను చెప్పిన స్ట్రాటజీ డబ్బులు సంపాదించడానికే. కానీ ఫస్ట్ డబ్బుల కన్నా మీకు డిసిప్లైన్ అలవాటు అవుతుంది. ఏ ట్రేడ్ పెడితే ఆ ట్రేడ్ మీరు చెయ్యకూడదు. ఓకేనా అండి. ఈ 10,000 కనుక మీరు పోగొట్టుకుంటే మీకు ట్రేడింగ్ పనికిరాదు. అదేంటి సార్ 10,000 పోతాయి మళ్ళీ పెడతాం కావాలంటే అంటారండి. బట్ మీ తాలూకా ప్రధాన ఉద్దేశం ఈ డబ్బుల్ని నిలబెట్టాలి. మీకు తెలుసా, ఎవరైనా కొత్తగా ట్రేడింగ్ స్టార్ట్ చేస్తే, ఈవెన్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ అయినా తక్కువ అమౌంట్ తో స్టార్ట్ చేస్తే అలటప్పగా ట్రేడింగ్ చేసేవాళ్ళు మహా అయితే 2 నెలలు లేదా 1 నెల, ఇంకా పట్టుబడితే 3 నెలలు డబ్బులు పోగొడేస్తారండి. మీరు ఈ డబ్బుల్ని, ఈ 10,000ని సంవత్సరం పాటు మీరు డబ్బులు పోగొట్టకుండా ఉంటే చాలండి. ₹1,00,000 తర్వాత మీరు ట్రేడింగ్ చేసినా ఖచ్చితంగా డబ్బులు సంపాదిస్తారు. రాసి పెట్టుకోండి మాట. సో ఇక్కడ ఈ 10,000తో మనం ట్రేడింగ్ చేస్తే ఈ పర్టికులర్ స్ట్రాటజీ మెయిన్ ప్రధాన ఉద్దేశం ఏంటండి, డబ్బులు సేవ్ చేయడంతో పాటు డిసిప్లైన్గా సెలెక్టివ్ స్టాక్స్ మాత్రమే మనం ట్రేడింగ్ చేయాలండి. హోప్ ఈ పాయింట్ మీకు నచ్చింటుంది అనుకుంటున్నా. ఇది ఖచ్చితంగా ట్రై చేయండి. మీ ఫీడ్బ్యాక్ చెప్పండి. నచ్చితే అందరికీ షేర్ చేయండి. నేను జెన్యూన్గా మీ అందరికీ ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నానండి. సో ఈ వీడియో నచ్చిందా, స్ట్రాటజీ అర్థమైందా, మన వీడియోకి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ ప్రతి వారం మన దాంట్లో వస్తూనే ఉంటాయండి. అండ్ కమింగ్ డేస్లో నేను ఇచ్చే అప్డేట్స్ చాలా బాగుండబోతున్నాయి, మిస్ అవ్వకుండా చూడండి. నెక్స్ట్ వీక్ ఇంతకన్నా మంచి స్ట్రాటజీతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు హ్యాపీ వీకెండ్, హ్యాపీ ట్రేడింగ్.